వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి చూద్దాం. రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ కన్నా ముందు ఫస్ట్ మనము ఇంతకుముందు చదివిన ఏఎన్ఎన్స్ గురించి నేను ఒక్కసారి రివ్యూ ఇస్తాను. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ యొక్క అప్లికేషన్ ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక ఇమేజ్ వచ్చి క్యాట్ అనుకోండి. దీన్ని నేను కన్వల్యూషన్‌కి పంపించాను. కన్వల్యూషన్ తర్వాత నేను పూలింగ్ చేశాను. పూలింగ్ తర్వాత యాక్టివేషన్ ఫంక్షన్ పంపించాను. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ నాకు అది ఏ క్లాస్‌కి బిలాంగ్ అయితుంది అనేది ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అయితే ఈ పర్టిక్యులర్ న్యూరాన్ అనేది ఫైర్ అయింది. ఒకవేళ అది డాగ్ అయితే ఈ పర్టిక్యులర్ న్యూరాన్ అనేది ఫైర్ అయింది. ఇదంతా మనం ఆల్రెడీ స్టోరీ మొత్తం చూసాం. దీన్ని మనం ఇమేజ్ క్లాసిఫికేషన్ అని పిలిసాము. అలాగే ఇమేజ్ డిటెక్షన్ కూడా యూజ్ చేసాం. డిటెక్షన్‌లో ఏంటి మనకి ఒకవేళ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ ఉంది. ఒక యానిమల్ ఉంది. ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? దాని బౌండింగ్ బాక్సెస్ ఎలా గీయాలి? అనేది మనము ఆర్‌సీఎన్‌ఎన్‌లో కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడేంటి అంటే, ఇమేజ్ పాస్ చేయడము అనేది ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్. అంటే ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. అలా గాకుండా సీక్వెన్షియల్ డేటా ఉందనుకోండి. సీక్వెన్షియల్ డేటా అంటే ఏందంటే టైమ్ లైన్స్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ ఉందనుకోండి. స్టాక్ ప్రైస్ ఎలా కనిపిస్తుంది మీకు? స్టాక్ ప్రైస్ వర్సెస్ నంబర్ ఆఫ్ డే టు డే ప్రైజెస్ చూడండి. ఇది మనం ఎక్స్ యాక్సిస్‌ని మనము డేస్ అనుకుందాము. దీన్ని ప్రైజ్ అనుకుందాం. ఏదైనా పర్టిక్యులర్ స్టాక్‌ని. సో, ఇదెలా ఎళ్తుంది? అప్పుడే పైకెళ్తుంది, కిందికొస్తుంది, పైకి, కిందికి ఇలా దిస్ ఈస్ ద హౌ స్టాక్ మూవ్స్ రైట్? ఇప్పుడు నేను ఎన్ని డేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ సండే నుండి పడితే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, మళ్ళీ సండే, మళ్ళీ మండే. ఇలా నేను ఒక ఓవరాల్ వీక్ తీసుకున్నాననుకుందాం డేని. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి నాకు ట్యూస్‌డే వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను వెడ్నెస్‌డే యొక్క ప్రైస్ తెలుసుకోవాలనుకున్నాననుకోండి. ఎలా తెలుసుకోవచ్చు? ఇలాంటి దానికి నేను న్యూరల్ నెట్వర్క్స్‌ని యూజ్ చేయొచ్చా? సో, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏదైతే ఉందో, దాన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ పైన అంటే దీన్ని టైమ్ డిపెండెంట్ ఆర్ సీక్వెన్షియల్ డేటా అని పిలుస్తాం మనం. సీక్వెన్షియల్ డేటా అంటే ఏంటంటే, వన్ డిపెండ్స్ ఆన్ ద అదర్. ఈ ప్రైస్ అనేది ఈ ప్రైస్ మీద ఆధారపడుతుంది. అలా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్న ఇన్ఫర్మేషన్‌కి మనము ఏఎన్ఎన్స్ అప్లై చేయడానికి రాదు. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ లాంటివి మనము దీనికి అప్లై చేయడానికి రాదు. ఆల్సో ఇంకొక దగ్గర ఏంటంటే ట్రాన్స్‌లేషన్స్. ట్రాన్స్‌లేషన్ అంటే ఏంది? ఇన్‌పుట్ లాంగ్వేజ్‌కి, అవుట్‌పుట్ లాంగ్వేజ్‌కి మధ్యలో ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటున్నారనుకోండి మీరు. ఇక్కడ నేను ఒక వర్డ్ ఇచ్చాను. ఓకే. ఈ వర్డ్ నాకు ఇంకొక వర్డ్‌కి కన్వర్ట్ అవ్వాలి. ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఓకే. ఏదైనా అవ్వచ్చు డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో. అక్కడ కూడా నేను ఇలాంటి న్యూరల్ నెట్వర్క్స్‌ని వాడలేను. ఎందుకు? ఇక్కడ నేను ఒక వర్డ్ 1 ఇచ్చాననుకోండి. ఒక లాంగ్వేజ్‌లో ఇది వర్డ్ 2 ఇంకొక లాంగ్వేజ్‌లో ఎలా తీసుకుంటుంది? తీసుకోలేదు కాబట్టి నేను ఈ ఏఎన్ఎన్స్‌ని కూడా నేను వాడలేను. దానికోసం ఈ సీక్వెన్షియల్ డేటాకి ఇది కూడా సీక్వెన్షియలే. ఎందుకంటే వన్ వర్డ్ డిపెండ్ అని ఇంకొకటి వర్డ్ గదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో, హౌ, ఆర్, డాష్ అన్నాననుకోండి. మీరు చెప్పండి డాష్‌లో డైరెక్ట్‌గా మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ యూ అనొస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నాం మనము? బికాజ్ ఈ వర్డ్, ఈ వర్డ్, ఈ వర్డ్ ఇలా మనం సీక్వెన్షియల్‌గా వన్ వర్డ్ ఎట్ ఎ టైమ్ మనం నేర్చుకొని, మాట్లాడి, అర్థం చేసుకొని నెక్స్ట్ వర్డ్‌ని ప్రెడిక్ట్ చేస్తున్నాము. మీరు చూసినట్టుగా అయితే మీరు ఎక్కడైనా టైప్ చేసినా, వర్డ్‌లో టైప్ చేసినా, ఈమెయిల్‌లో టైప్ చేసినా ఆటోమేటికల్‌గా నెక్స్ట్ వచ్చే వర్డ్‌ని అది మనకు సజెషన్ చేస్తుంది. ఆ సజెస్ట్ చేయడం కూడా మనము రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్‌ని బట్టే బిల్డ్ చేస్తామనమాట. సో, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ వర్డ్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్‌ని ప్రెడిక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఎనీ ఎల్ఎల్ఎం ఆల్సో వర్క్. ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే మనకి ఏదైతే చాట్ జీపీటీ అవ్వచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నాయో, అవి కూడా ఇలాగే పనిచేస్తాయి. మనకు ప్రీవియస్ వర్డ్‌ని తీసుకుంటుంది. ఆ బంచ్ ఆఫ్ వర్డ్స్‌ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ వర్డ్‌ని ప్రెడిక్ట్ చేస్తుంది. సరే. ఇప్పుడు ఆర్ఎన్ఎన్ తర్వాత మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటాము అంటే ఎల్ఎస్టీఎం అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాము. ఎల్ఎస్టీఎం తర్వాత మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ అన్నమాట. అంటే దాంట్లోనే బేసికల్లీ ట్రాన్స్‌ఫార్మర్స్ అంటారు దీన్ని. సో, ఈ ట్రాన్స్‌ఫార్మర్సే మనం ఇప్పుడు చూస్తున్న ఎల్ఎల్ఎమ్స్‌కి కోర్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఆ ట్రాన్స్‌ఫార్మర్ మనం అర్థం చేసుకుంటే మనకి ఎంటైర్ చాట్ జీపీటీ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తది. దానికోసం మనము ఫస్ట్ ఎల్ఎస్టీఎం నేర్చుకోవాలి. ఎల్ఎస్టీఎం కోసం మనము ఫస్ట్ ఆర్ఎన్ఎన్ నేర్చుకోవాలి. సో, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ పేరులోనే ఉంది రికరెంట్. రికరెంట్ అంటే ఏంటంటే ప్రీవియస్‌గా మనం జరుగుతున్న దాన్ని రికరెన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని మనం ఫర్దర్‌గా నెక్స్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నామనమాట. ఓకే. సో, ఇదంతా కూడా మనకి వై ఆర్ వి గోయింగ్ ఫర్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఇప్పుడు మనము అర్థం చేసుకుందాం యాక్చువల్‌గా దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందనేది. మీరు ఒకవేళ సింగిల్ న్యూరాన్ తీసుకున్నారనుకోండి.
ఏదైనా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్‌లో సింగిల్ న్యూరాన్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ నుండి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్‌ని నేను ఎక్స్ అని పిలుస్తాను. అవుట్‌పుట్ నాకు వై వచ్చిందనుకోండి. మీరు ఆల్రెడీ చూసారు. ఈ అవుట్‌పుట్ డిపెండ్స్ ఆన్ వాట్? వై ఈజ్ ఈక్వల్ టు 2 పారామీటర్స్ మనం తీసుకుంటున్నాము. ఒకటి డబ్ల్యూ, ఒకటి బి అని పిలుస్తున్నాము. సో, డబ్ల్యూఎక్స్ ప్లస్ బి అని పిలుస్తున్నాం. వేర్ డబ్ల్యూ అంటే ఏంటి? వెయిట్. ఓకే. బి అనేది బయాస్. ఇవి ఎలా ఫిక్స్ చేసాం మనము అంటే బేస్డ్ ఆన్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక టేబుల్ ఉంది. ఎక్స్ అండ్ వైకి సంబంధించిన రిలేషన్‌కి సంబంధించింది. 2 ఇచ్చినప్పుడు 4, 4 ఇచ్చినప్పుడు 8, 6 ఇచ్చినప్పుడు 12 ఇలా నా దగ్గర ఒక డేటా ఉందనుకోండి. ఈ డేటాని బట్టి నేనేం జేస్తాను, ఈ ఈక్వేషన్‌లో బెడతాను. సో, y ఎంత 4, 4 ఈక్వల్స్ టు డబ్ల్యూ నాకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్ల్యూ అండ్ బిని 1, 1 అనుకుంటున్నాను ఇనీషియల్‌గా. సో, 1 ఇంటూ ఎక్స్ 2 ప్లస్ బి. బి అంటే 1 అన్నాను ఇందాక. సో, 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇది కరెక్టా కాదా చూడండి. సో, వైని ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రస్తుతానికి ఆహ్, పక్కన పెడదాం. ఇప్పుడేమో ఎంతొస్తుంది నాకు? ఇన్‌పుట్ నేను 2 ఇచ్చినప్పుడు నాకొస్తున్న అవుట్‌పుట్ వాల్యూ 3 వచ్చింది. రైట్? అంటే ఇది యాక్చువల్‌గా రావాలి. నాకు రావాల్సిన వాల్యూ 4 కానీ నాకొస్తున్న వాల్యూ ఎంత? 3. అలాగే నేను ఇన్‌పుట్ 4 ఇచ్చాననుకోండి దీని లోపల 1, 1కి నేను డబ్ల్యూ అండ్ బి వాల్యూస్‌ని 1 అని తీసుకుంటున్నప్పుడు ఓకే. ఏం జరుగుతుందప్పుడు? ఇన్‌పుట్ ఒకవేళ నేను 4 ఇచ్చినప్పుడు 1 మల్టిప్లైడ్ బై 4 ప్లస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 అంటే 6. యాక్చువల్‌గా నాకు కావాల్సింది 8 కానీ నాకొచ్చింది 6 కదా! సో, ఇప్పుడు నాకు డిఫరెన్స్ చూడండి 1 మైనస్ 3 డిఫరెన్స్ ఎంతుంది? 1. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది. అలా మనము ఓవరాల్ డిఫరెన్స్ తీసుకొని టోటల్ ఎర్రర్ అని పిలుస్తాం దీన్ని. టోటల్ ఎర్రర్‌ని బట్టి మనం మళ్ళీ ఒకవేళ ఎర్రర్ ఎక్కువుందనుకోండి, అప్పుడు డబ్ల్యూ వాల్యూస్‌ని పెంచడము, తగ్గించడము చేస్తాం. ఇదంతా మనం మళ్ళీ సీక్వెన్షియల్‌గా చూద్దాం రికరెంట్ నెట్వర్క్స్‌లో గూడా. సో, దిస్ ఈస్ హౌ ఎనీ న్యూరల్ నెట్వర్క్ జనరల్ ఏఎన్ఎన్స్ వర్క్. ఓకే. మనం ఇదంతా గూడా ఆల్రెడీ రిగ్రెషన్‌లో స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోస్‌లో మెషిన్ లెర్నింగ్ అనే టైమ్‌లైన్ ప్లేలిస్ట్‌లో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి నార్మల్‌గా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్‌లో మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ఎన్ఎన్‌లో ఏం లేదు. సేమ్ బిల్డింగ్ బ్లాకే. కాకపోతే కొంచెం మనం మోడిఫై చేస్తాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌గా మనం వై గురించి మాట్లాడకుండా, మనం ఒక మిడిల్ బ్లాక్ తీసుకుంటున్నాము. దాన్ని హెచ్ అని పిలుస్తున్నాం. ఓకే. ఇక్కడ ఇన్‌పుట్ తీసుకుంటున్నాం మనం దాన్ని ఎక్స్ అని పిలుస్తున్నాం. సో, నాకు ఎక్స్ అండ్ వై వచ్చింది. ఇక్కడ హెచ్ అనేది ఏంటి అంటే మనకు మిడిల్ బ్లాక్ అంటున్నాం. దీన్ని హెచ్‌టి అని పిలుద్దాం. ఓకే. హెచ్‌టి అనేది ఏంటి అంటే కరెంట్ ఆహ్, ఇన్‌పుట్ మీదనే కాకుండా ప్రీవియస్ అవుట్‌పుట్ మీద గూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే సేమ్ న్యూరల్ నెట్వర్క్‌ని నేను ఇలా గూడా రాస్తాను చూడండి. ఒకవేళ నాకు ఇలా న్యూరల్ నెట్వర్క్ ఉందనుకోండి. దీన్ని నేను ఇలా పెట్టుకుంటే ఇది ఓన్లీ ఎక్స్ మీద మాత్రమే గాకుండా ఎక్స్, ఎక్స్ యొక్క ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రీవియస్‌గా వచ్చిన వాల్యూ హెచ్‌టి-1 అని పిలుస్తున్నాను. ఇప్పుడొచ్చిన వాల్యూ హెచ్‌టి అని పిలుస్తున్నాను. టెక్నికల్‌గా హెచ్‌టి అండ్ వై 2 సేమే. ఓకే. కాకపోతే నేను టైమ్ లైన్స్‌లో జెప్తున్నాను. సో, హెచ్‌టి ఇప్పుడొచ్చిన వాల్యూ. హెచ్‌టి మైనస్ ప్రీవియస్‌గా వచ్చిన వాల్యూ. సో, నెక్స్ట్ అవుట్‌పుట్ ప్రొడ్యూస్ జేయడానికి నేనేం జేస్తున్నానంటే, ఎక్స్ ఒక్కటే కాకుండా హెచ్‌టి-1ని కూడా కన్సిడర్ జేస్తున్నాను. అప్పుడు నాకు y యొక్క రిలేషన్‌షిప్ ఏమొస్తది? సమ్ ఫంక్షన్ ఆఫ్ హెచ్‌టి-1 అండ్ ఎక్స్ అన్నమాట. అంటే దీన్ని అండ్ దీన్ని రెండిటిని కన్సిడర్ చేసి అవుట్‌పుట్ ఇవ్వాలి. ఎందుకిలా జేస్తున్నాము చూడండి. నాకెప్పుడైతే ఈ పర్టిక్యులర్ వాల్యూ ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే, నేను ఏమేం వాల్యూస్ తీసుకోవాలి? ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ తీసుకోవాలి. సో, నేను ఒక్క ఈ వాల్యూ మాత్రమే తీసుకుంటే సరిపోదు. సో, నేనెప్పుడైనా దీన్ని మనం హెచ్‌టి0 అనుకుందాం. హెచ్ ఆఫ్ 0 అందాం. దీన్ని హెచ్1 అందాం. హెచ్2 అందాం. హెచ్3 అందాం. సో, ఇప్పుడు నాకు హెచ్3 కావాలి అంటే నేను ఓన్లీ హెచ్2 ఉంటే సరిపోదు. ఓకే. నాకు ఈ ఇన్‌పుట్‌తో పాటు దీని ప్రీవియస్ వాల్యూ ఏముంది అది గూడా గావాలి. అందుకే మనం అక్కడ ఫీడ్‌బ్యాక్ లూప్ లాగా తీసుకుంటున్నాం అన్నట్టు. అందుకే ఇక్కడ గూడా మనం ఒక ఫీడ్‌బ్యాక్ లూప్ లాగా తీసుకుంటాం. ఇలా ఉంటుంది. ఓకే. దీనికి నొటేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. బట్ మనం ఒక సర్టెన్ టైప్ ఆఫ్ నొటేషన్ యూజ్ చేద్దాం. ఇక్కడ నేను డబ్ల్యూఐ అంటున్నాను. తర్వాత బిఐ అంటున్నాను. ఇవేంటి అంటే మనకి ఆహ్, వెయిట్స్ అండ్ బయాసెస్ ఫర్ దిస్ కనెక్షన్. ఓకే. ఇక్కడ మనము దీనికి కూడా వెయిట్స్ అండ్ బయాసెస్ ఉంటాయి. మనకి హెచ్‌టి అండ్ దాని వెయిట్‌ని మనము డబ్ల్యూహెచ్ అని పిలుద్దాం. ఓకే. తర్వాత అవుట్‌పుట్ యొక్క దాన్ని మనము డబ్ల్యూఓ అండ్ బిఓ అందాం. అవుట్‌పుట్ కాబట్టి. ఇక్కడ ఇన్‌పుట్ కాబట్టి ఐ అందాం. సో, ఇప్పుడు చూడండి.
ఇక్కడ నాకు ఫంక్షన్ ఓన్లీ ఇది మాత్రమే కాదు. దీంతో పాటు ఒక యాక్టివేషన్ ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాం మనం. ఇదంతా డీటెయిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మీరు సిగ్మాయిడ్ తీసుకుంటారా? లేదా రెలు తీసుకుంటారా? దాన్ని బట్టి అది ఎలా మన వాల్యూస్‌ని స్ట్రింగ్స్ చేయాలి. సిగ్మాయిడ్ తీసుకున్నట్టుగా అయితే మనకు 1/1 + e⁻⁻z అనేదొస్తుంది. z అంటే ఈ ఓవరాల్ వాల్యూ అన్నమాట. ఓకే. అలా మనం 0-1 మధ్యలో దాన్ని సెటప్ చేస్తాము. సో, ఇదంతా డేటా నేను ఆల్రెడీ చెప్పాను గాబట్టి లెట్ మీ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్. ఒకవేళ మీకు కావాలి అంటే మళ్ళీ మీరు ఫస్ట్ ప్లే లిస్ట్ చూడండి మషీన్ లెర్నింగ్ మీకక్కడ క్లారిటీ వస్తది. సరే. ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్స్ చూడండి. ఎలా కనిపిస్తుంది మనకు? ఒకవేళ మీకు హెచ్‌టి కావాలనుకున్నారనుకోండి. హెచ్‌టి అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. అప్పుడు మనం దాన్ని సిగ్మాయిడ్ అండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే సిగ్మా అని రాయొచ్చు. లేదా మనం డైరెక్ట్‌గా ఏదైనా వేరే యాక్టివేషన్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ డబ్ల్యూఐ ఎక్స్ బిఐ ప్లస్ ఈ వాల్యూ. ఓకే. ఏదైతే డబ్ల్యూహెచ్ ఉందో డబ్ల్యూహెచ్ ఆఫ్ టీ-1. టీ-1 అని ఎందుకు అంటున్నాము అంటే కావాలి అంటే టీ-1 ప్రీవియస్ వాల్యూ కూడా మనం కన్సిడర్ చేయాలి. దాంతో పాటు నాకు వెయిట్స్ తీసుకున్నప్పుడే వస్తది. అలాగే నాకు వై అనుకోండి. వై యొక్క వాల్యూ ఏమొస్తుంది? వై ఈస్ నథింగ్ బట్ సేమ్ సిగ్మాయిడ్. ఇప్పుడు ఇక్కడ మనం హెచ్‌టి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి హెచ్‌టి అండ్ డబ్ల్యూ0 ప్లస్ వై. సారీ బి0. ఓకే. సో, ఇవి మనకి ఈక్వేషన్స్ అని చెప్పొచ్చు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్‌ని. ఇప్పుడు ఇదే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్‌ని మనం ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా మనకి ఆహ్, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే అలా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో, ఫ్రైడే, సాటర్‌డే ఒకవేళ సండే యొక్క స్టాక్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది మనం ప్రొడ్యూస్ చేయాలి, తెలుసుకోవాలి అనుకుంటే, మనకి ఈ ప్రీవియస్ వాల్యూస్ అన్నీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ దీని వాల్యూ వచ్చి రూ. 500, దీని వాల్యూ 200, దీని వాల్యూ 300, దీని వాల్యూ 200, దీని వాల్యూ 500, దీని వాల్యూ 200 అలా అనుకుందాం. ఓకే. నాకు సండే యొక్క వాల్యూ తెలీదు. దాన్ని నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. దట్ ఈస్ కాల్డ్ as ఫ్యూచర్ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ హిస్టరీ. సో, దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా మనకేదైనా వాల్యూస్ ఇలా ఉంటే, టు గెట్ ఇట్ టు బిట్వీన్ 0 అండ్ 1 మనము వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది చేస్తాం. వన్ హాట్ ఎన్కోడింగ్ అంటే ఏం లేదు. ఈ వాల్యూస్‌ని మనము ఒక ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ మైనస్ మినిమమ్ డివైడెడ్ బై మాక్సిమం మైనస్ మినిమమ్. ఇది వన్ హాట్ ఎన్కోడింగ్ అంటాం. బేసికల్‌గా ఇది ఏం చేస్తుంది మనకి అంటే వాల్యూని, సో, ఇదేం చేస్తుందంటే మనకి ఏ వాల్యూనైనా సరే 0-1కి మధ్యలో కన్వర్ట్ చేస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇన్‌పుట్ x అనుకుందాం. 500 మైనస్ వాట్ ఈస్ ద మినిమమ్ వాల్యూ ఇన్ ద ఎంటైర్ సీక్వెన్స్ 200 డివైడెడ్ బై 500 మైనస్ 200 అప్పుడు మనకి 300 వస్తుంది. చూడండి 500 మైనస్ 200 ఇస్ 300. 300 డివైడెడ్ బై 300 ఇస్ 1. సో, ఇది మనం 1 లాగా తీసుకుంటున్నాము. అంటే బేసికల్‌గా నేను ఉన్న వాల్యూస్‌ని వేరే రకంగా కన్సిడర్ చేస్తున్నాను. ఇది 1 అయినప్పుడు, అట్లాగే నాకు 200 మైనస్ మినిమమ్ 200 కదా! ఇది 0 వచ్చేస్తుంది డైరెక్ట్‌గా. 300 మైనస్ 200 అంటే 1/300 వస్తుంది. 1/3 అంటే 0.3. సో, థిస్ విల్ బికమ్ 0.3. 300 మైనస్ 200 విచ్ ఈస్ 100. 100 డివైడెడ్ బై 300. సో, విచ్ ఈస్ 1/3. అందుకే 0.3 తీసుకుంటున్నాను నేను. అలా మనము ఇది మళ్ళీ 0, ఇది మళ్ళీ 1, ఇది 0 అవుతది. సో, బేసికల్‌గా మనం ఉన్న డేటాని ఇలా రాసుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు ఒరిజినల్ డేటాలా కన్సిడర్ చేద్దాం. ఓకే. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. దీని దగ్గర నాకు ఏం పెట్టాలి అనేది క్వెషన్. దీన్ని ఎలా తీసుకుంటామంటే మనము ఇందాక మనం ఏదైతే ఆర్కిటెక్చర్ చూసామో అదే రకంగా ఇక్కడ ఇన్పుట్స్‌ని ఇలా తీసుకుంటున్నాను నేను. మనకెన్ని 3 ఇన్పుట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఇన్పుట్స్ ఉన్నాయి. 3, 4, 5, 6 ఇన్పుట్స్ ఉన్నాయి. నాకు అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను నేను. నాకు అవుట్‌పుట్ వచ్చేసి 1, 2, 3, 4, 5 అండ్ 6. ఇప్పుడు నాకు ఇది ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది అవుట్‌పుట్ అవ్వాలి గదా! బేసికల్‌గా నెక్స్ట్ ఏంటో తెలుసుకుంటున్నాను కాబట్టి. ఈ రోజుకి ఓకే. అంటే ట్యూస్‌డేకి మండే యొక్క ఇన్పుటే మ్యాటర్ చేస్తది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు మిడిల్‌లో హెచ్ అనే వాల్యూ వస్తుంది. ఓకే. దీన్ని హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అని పిలుద్దాం. ఓకే. ఇది ఎక్స్ కాబట్టి దీన్ని ఎక్స్ అని కామన్‌గా రాస్తున్నాను. వై అని కామన్‌గా రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా
మనం ఇందాకేమన్నాము ప్రీవియస్ వాల్యూ కనెక్ట్ అవుతుంది అన్నాం. అంటే ఇలా కనెక్ట్ చేసాం మనము. ఇక్కడ దీన్ని మనం ఇలా గూడా రాయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వాల్యూ హెచ్2కి ప్రీవియస్ వాల్యూ హెచ్1 కాబట్టి. ఓకే. సో, నేనిలా సీక్వెన్షియల్‌గా దీన్ని కనెక్ట్ చేస్తున్నాను డైరెక్ట్‌గా. అప్పుడేమవుతది? నేను దీన్ని ఇలా దీని అవుట్‌పుట్‌ని గూడా కనెక్ట్ చేస్తాను చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! వాల్యూస్ ఏమవుతున్నాయి? ఇన్‌పుట్ ఇక్కడ నుండొస్తుంది. హెచ్1 తీసుకుంటుంది. ఈ వచ్చిన హెచ్1కి మనం కన్సిడర్ చేసేది దీనికి మళ్ళీ ప్రీవియస్ వాల్యూ ఉండాలి. ఓకే. ప్రీవియస్ వాల్యూ మనం 0 అని పిలుద్దాం ఫస్ట్. ఇప్పుడు దీని నుండి దీనికొచ్చే అవుట్‌పుట్ ఎంత? అంటే ఇక్కడొచ్చే వాల్యూ ఎంత చూడండి. దీని వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ నాకు వెయిట్స్ అండ్ బయాసెస్ నాకు ఇనీషియల్‌గా తెలీదు గాబట్టి నేను ఫస్ట్ రాండమ్‌గా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని వెయిట్ వచ్చేసి 0.5 అని, బయాస్ వచ్చేసి 0.1 అని తీసుకుంటున్నాననుకోండి. దీన్ని మనం W1 B1 అని పిలుద్దాం. యాక్చువల్‌గా దీన్ని ఐ అండ్ బిఐ అని పిలిసాం గదా! మనం అలాగే నోటేషన్ ఇద్దాం. అట్లాగే ఇక్కడ గూడా నాకు తెలీదు. WO అండ్ BO వాల్యూస్ తెలీదు కాబట్టి నేను యాస్ ఇట్ ఈస్‌గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 0.1, 0.7 ఆర్ 7.1 అలా తీసుకుందాం. జస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ లుక్ బిగ్గర్. 7.1 అండ్ ఇక్కడ 0.5 అలా తీసుకుందాం. ఓకే. తర్వాత ఇక్కడ WH నాకు తెలీదు. WH‌ని కూడా నేను 0.5 లాగా తీసుకుంటున్నాను. ఓకే. సో, దీన్ని బట్టి నేనేం చెప్పొచ్చు, రాండమ్‌గా వాల్యూస్ తీసుకుంటున్నాను. నాకు ఇన్‌పుట్ ఒకవేళ 1 ఉన్నప్పుడు ఇక్కడ నుండి చూస్తున్నాను చూడండి. ఇన్‌పుట్ ఒకవేళ 1 ఉన్నప్పుడు నాకు అవుట్‌పుట్ ఏం రావాలి? 0 రావాలి యాక్చువల్‌గా. రైట్? ఇప్పుడు లెట్ అస్ చెక్. కరెక్ట్‌గా వస్తుందా అవుట్‌పుట్ 0 లేదా? బేస్డ్ ఆన్ ఈ వాల్యూస్. ఇందాక నేను చెప్పినట్టుగా మనము ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేస్తున్నామనమాట. సో, ఫార్ములా ఏముంది మనకి? హెచ్1 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్1 కావాలి అంటే 0.5 మల్టిప్లైడ్ బై ఇన్‌పుట్. 0.5 మల్టిప్లైడ్ బై 1 ఇన్‌పుట్ ప్లస్ బయాస్ 0.1 ప్లస్ WH 0.5 మల్టిప్లైడ్ బై ప్రీవియస్ వాల్యూ విచ్ ఇస్ 0. దీన్ని బట్టి మనకి ఎంతొస్తుంది? ఈ వాల్యూ పక్కన పెట్టేస్తే మనకి 0.5 ప్లస్ 0.1 విచ్ ఇస్ 0.6 వస్తుంది హెచ్1 యొక్క వాల్యూ. ఓకే. ఈ హెచ్1ని నేను కన్సిడర్ చేసి మళ్ళీ నాకు y1 కావాలి కదా! y1 యొక్క వాల్యూ ఏమని ప్రొడ్యూస్ చేస్తున్నాను? y1 వచ్చేసి నాకు మళ్ళీ ఫార్ములా ఉంది సేమ్. దీన్ని మళ్ళీ సిగ్మాయిడ్‌కి పంపించాలి. ఓకే. నేను పంపించట్లేదు. సిగ్మాయిడ్‌కి పంపేయడం అంటే ఏం లేదు. దీన్ని తీసుకెళ్ళి 1/1 ప్లస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 0.6 చేయడం. ఓకే. యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తే. సో, ఇప్పుడు y1 యొక్క ఫార్ములా ఏంటి? సేమ్ మళ్ళీ సిగ్మాయిడ్ ఆఫ్ ఇక్కడ కూడా సిగ్మాయిడ్ ఉండాలి. సిగ్మాయిడ్ ఆఫ్ మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఏమున్నాయి? ఆహ్, ఆహ్, ఈ పారామీటర్స్ 7.1 ఒకటి, 0.5 ఒకటి, ఇదొచ్చేసి 0.6. సో, ఐ కెన్ టేక్ 0.6 మల్టిప్లైడ్ బై 7.1 ప్లస్ 0.5. దీనికి మనకు సిగ్మాయిడ్ అప్లై చేయాలి. ఓకే. 7 6 42. 4.2 ప్లస్ 0.5. సో, 4.7 అని పిలుద్దాం. ఓకే. దీనికి సిగ్మాయిడ్ అప్లై చేసిన తర్వాత ఐ డోంట్ నో ఏదొస్తుందో వాల్యూ. వస్తుంది 0.8 అనుకుందాం. దీనికి సిగ్మాయిడ్ అప్లై చేసిన తర్వాత 0.1 వచ్చిందనుకుందాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యాక్చువల్‌గా నాకు 1 ఇచ్చినప్పుడు ఓవరాల్ అవుట్‌పుట్ వాల్యూ ఎంతొస్తుంది? యాక్చువల్‌గా రావాల్సింది 0 గదా! కానీ వస్తున్న వాల్యూ 0.8. అలాగే నాకిక్కడ యాక్చువల్‌గా రావాల్సింది 0.3 చూడండి. 0.3 కానీ నాకొస్తుంది 0.5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలా నాకు యాక్చువల్ వాల్యూస్ మైనస్ ప్రొడ్యూస్డ్ వాల్యూస్ అనేది నేను ఒక టేబుల్ గీసుకోవచ్చు. సో, యాక్చువల్ వాల్యూస్ మైనస్ ప్రొడ్యూస్డ్ వాల్యూస్ ఏముంటుంది? చూడండి 0, 0.3 0, 1, 0 ఇది నాకు ఇవి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు దీన్ని కూడా అవుట్‌పుట్ లాగా తీసుకుంటే 1 పెట్టుకోవచ్చు. ఓకే. ఇది నాకు యాక్చువల్ వాల్యూస్. కానీ నాకు ప్రొడ్యూస్ చేస్తున్న వాల్యూస్ ఏమున్నాయి? 0.8, 0.5, 0 పాయింట్ సంథింగ్ అలా నాకు ప్రొడ్యూస్ చేస్తున్న వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో నేను సబ్‌స్ట్రాక్షన్ చేయొచ్చు కదా! దాన్ని బట్టి నాకు ఎర్రర్ వస్తుంది కదా! సో, ఇప్పుడు నాకు ఎర్రర్ వాల్యూ ఏంటో 1 మైనస్ 0.8, 0.2 ఇక్కడ 0.5. ఈ ఎర్రర్ అనేది మళ్ళీ మనం ఆర్ఎంఎస్ ఎర్రర్ తీసుకుంటున్నామా? అంటే స్క్వేర్ అండ్ రూట్ తీస్తున్నామా? కొన్నిసార్లు ఓన్లీ స్క్వేర్డ్ ఎర్రరే తీసుకుంటాం మనం. స్క్వేర్డ్ ఎర్రర్ అంటే ఏం లేదు. 1 - 0.8 పవర్ 2 అలాగే 0 - 0.5 పవర్ 2 అలా చేయాలి. నేను మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి ఫర్ ద పర్పస్ ఆఫ్ సింప్లిసిటీ ఇదంతా నేను ఆల్రెడీ గ్రేడియంట్ డిసెంట్ కాన్సెప్ట్స్‌లో అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. దీన్ని బట్టి మనకు సమ్ ఆఫ్ ఎర్రర్ తెలుస్తుంది. సమ్ ఆఫ్ ఎర్రర్ ఫర్ ఎగ్జాంపుల్ 1.8 అనుకుందాం. ఇప్పుడు ఈ 1.8 ఎందుకు ప్రొడ్యూస్ చేసింది అంటే, మనకి ఈ వాల్యూస్ తీసుకోవడం వల్లే ప్రొడ్యూస్ చేసింది గదా! కాబట్టి ఈ వాల్యూస్‌ని మనం మోడిఫై చేసి 1.8 కన్నా తక్కువొచ్చే అవకాశం ఉన్న వాల్యూస్‌ని తీసుకుంటామనమాట. దానికోసం మనం గ్రేడియంట్ డిసెంట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసాం. గ్రేడియంట్ డిసెంట్ అనే కాన్సెప్ట్‌లో ఏం చేస్తాం మనము కాస్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం.
ఇదంతా కూడా చెప్పాను నేను ఆల్రెడీ. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. కాస్ట్ ఫంక్షన్ అంటే ఏం లేదు. మనకు వస్తున్న ఎర్రర్ మైనస్ మనం తీసుకున్న పారామీటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్ల్యూహెచ్ గురించి మాట్లాడుతున్నా. డబ్ల్యూహెచ్ నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్‌లో పెడుతున్నాను. ఎర్రర్‌ని నేను వై యాక్సిస్‌లో పెడుతున్నాను. డబ్ల్యూహెచ్ 0.5 తీసుకోవడం వల్ల నాకొచ్చిన ఎర్రర్ ఎంత? 1.8 అంటే ఇక్కడొచ్చిందనుకుందాం. ఒకవేళ నేను డబ్ల్యూహెచ్‌ని ఇంక్రీజ్ చేసి 0.5కి బదులుగా 5 తీసుకున్నాననుకోండి. అప్పుడు నాకు వచ్చే ఎర్రర్ ఇంకా పెరిగిందనుకుందాం. 0.5కి బదులుగా నేను మైనస్‌లో తీసుకున్నాను డబ్ల్యూహెచ్ అనేది. వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి. అప్పుడు కూడా నాకు పెరిగిందనుకుందాం. గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఓకే. ఇట్ మైట్ ఈవెన్ గోస్ డౌన్ ఆల్సో మనకు తెలీదు. ఓకే. దాన్ని మనం ఎలా చెప్తాము? ఇక్కడ ఏదైతే మినిమమ్ వాల్యూ వస్తుందో, ఈ మినిమమ్ వాల్యూని మనకు డబ్ల్యూహెచ్ యాక్చువల్ వాల్యూ అన్నమాట. సో, ఈ మినిమమ్ కాలిక్యులేట్ చేయడానికి మనం కాన్సెప్ట్ ఆఫ్ మినిమా అనేది యూజ్ చేస్తున్నాము. దానికి మనం మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేయాలి. అదంతా అందులో మనకి మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్‌లో కవర్ చేశాము. ఈ రకంగా నేను డబ్ల్యూహెచ్ అనే ఒక పారామీటర్‌ని ఫిగర్ ఔట్ చేస్తాను. అట్లాగే డబ్ల్యూఐ, డబ్ల్యూబీ అండ్ బిఓ ఇదంతా కూడా తెలుసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇవే వెయిట్స్ నేను ఫర్దర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. ఐ డోంట్ హావ్ టు హావ్ న్యూ వెయిట్స్ ఫర్ ఇట్. ఒక్కసారి మీరు ఇదంతా లూప్ తీసుకుంటూ అంటే దీని వాల్యూ ఇలా ఫర్దర్‌గా ఫార్వర్డ్ చేస్తూ ఎళ్లారనుకోండి, మనకిక్కడ ప్రొడ్యూస్ అయ్యే అవుట్‌పుట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ అన్నమాట. అంటే మనకి వాల్యూస్ అనేవి ఒక పర్టిక్యులర్ ట్రెండ్ అనేది పైకి, కిందకి ఎళ్తున్నప్పుడు ఈ పాత ట్రెండ్ మొత్తాన్ని కన్సిడర్ చేసి మనం ఫ్యూచర్‌లో వచ్చే వాల్యూ ఏంటనేది ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇది లాంగ్వేజ్ మోడల్స్‌కి పనికొస్తుంది. సేమ్ మెథడ్ మనము ట్రాన్స్‌లేషన్‌కి యూజ్ చేస్తాము. సేమ్ మెథడ్ మనం స్టాక్ ప్రిడిక్షన్‌కి యూజ్ యూజ్ చేస్తాము. సేమ్ మెథడ్ మనం లాట్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తామనమాట. ఇట్స్ అ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆహ్, ఆహ్, టెక్నిక్ కాల్డ్ యాస్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే. ఆర్ఎన్ఎన్స్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? దీన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేద్దాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో విచ్ ఇస్ ఎల్ఎస్‌టిఎంలో చెప్తాను. ఎల్ఎస్‌టిఎంకి లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అనే కాన్సెప్ట్‌కి ఎందుకెళ్ళాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తది.